సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈవెంట్ మేనేజర్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఫుట్బాల్ ఆడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి క్వార్టర్లు బాగు చేయడానికి, సిబ్బందికి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. అలా ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాల్. సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి పైసలు లేవు. సింగరేణిలో అప్పులు తెచ్చుకుంటే తప్ప జీతాలు లేని పరిస్థితి ఉంటే సింగరేణి నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చి ఒక క్రికెట్ స్టేడియం అని దాన్ని మార్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో తన ఫుట్బాల్ ట్రైనింగ్ కోసం ఒక గ్రౌండ్ తయారు చేసుకొని దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా 100 కోట్ల రూపాయలు సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారికి మాత్రం తన ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టడం అనేది ఇలా ఉత్తర తెలంగాణ ప్రజానికం అంతా కూడా ఏవేగించుకుంటున్నారు. ఎక్కడ కూడా ఏ ఊరికి పోయినా ఒకటే అంటున్నారు, భర్తకు పెన్షన్ ఉంటే భర్త చనిపోతే భార్యకు వస్తుంది తప్ప భార్యకు వయసు మిగిలినా కూడా పెన్షన్ వస్తలేదు. 3 రకాల పెన్షన్లు, అసలు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చిండ్రు, అప్లోడ్ చేసినంత వరకు పెన్షన్ లేవు. ఇవాళ భర్తలు చనిపోయిన అనేక మంది వాళ్ళకు పెన్షన్ లేవు, కొత్తగా పెట్టుకున్న వాళ్ళకు పెన్షన్ లేవు. 4,000 రూపాయలు 6,000 రూపాయలు దేవుడెరుగు, కానీ ఉన్నదాన్ని కూడా ఇస్తలేరు. రేవంత్ రెడ్డి గారు ఈవెంట్ మేనేజర్ లాగా మారిపోయిండు. అలా ఫుట్బాల్ ఏదో మెస్సీ ఫుట్బాల్. సింగరేణిలో క్వార్టర్లు బాగు చేయడానికి పైసలు లేవు. తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధన కలకలం రేపింది. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న మాధవి తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఇది కాస్త నెట్టింటా వైరల్ గా మారడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. పాఠాలు బోధించాల్సిన ప్రొఫెసర్ ఇలా మత వివక్ష చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధన కలకలం రేపింది. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న మాధవి తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఇది కాస్త నెట్టింటా వైరల్ గా మారడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. పాఠాలు బోధించాల్సిన ప్రొఫెసర్ ఇలా మత వివక్ష చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంగ్లీషు పాఠాలు నేర్పించేవో లెక్చరర్ మాధవి అనే మహిళ గత కొద్ది రోజులుగా అంటే కళాశాలలో విద్యార్థులకు యొక్క అన్ని మతానికి సంబంధించిన పాఠాలను బోధిస్తుండడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. అంటే పాఠ్యాంశాలకు సంబంధం లేని యొక్క అన్ని మత బోధనలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. అంటే ఆ యొక్క ఏదైతే శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పేరు ఒక మతానికి సంబంధించి హిందూ ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర కళాశాలకు సంబంధించి అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఎవరైతే లెక్చరర్ ఉన్నారో ఆమె మాత్రం క్రిస్టియానిటీకి సంబంధించిన బోధనలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా గతంలో కూడా ఈమె అనేక ఈమె పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే అన్ని మతానికి సంబంధించిన బోధనలు చేసినట్లు, అలాగే కరపత్రాలను కూడా పంపిణీ చేసినట్లు కూడా ఆమె పైన ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే ఈ యొక్క భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా విద్యా వ్యవస్థకు నిబంధనలకు వ్యతిరేకంగా ఆమె ఓ మతానికి సంబంధించిన ఒక బోధనలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతుంది. మరోవైపు విద్యార్థి సంఘాలు అదేవిధంగా హిందూ సమాజానికి సంబంధించిన కొందరు వ్యక్తులు కూడా తీవ్ర ఆందోళన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలను ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ఇలాంటి
తరచూ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో పునరావృతం అవుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇదే విషయం పైన కూడా ఎవరైతే ఆ యొక్క ఇంగ్లీష్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆమె పైన కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొని ఖండితుడు కాకుండా ఆమెని విధుల నుంచి తొలగించాలని చెప్పే డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తున్నారు. అంటే తిరుపతి లాంటి క్షేత్రంలో ఇలాంటి సంఘటనలను ప్రోత్సహించే విధంగా ఏ ఒక్కరూ ప్రయత్నం చేసినా కూడా తాము చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా వారు కొంత బలంగా కూడా చెప్పడం కూడా జరిగింది. దీపిక. రైట్ నారాయణ, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ రెండో రోజు కొనసాగుతోంది. విచారణలో ప్రభాకర్ రావు సిట్ అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది. జీమెయిల్ ఖాతాలే కేంద్రంగా సిట్ విచారణ జరుపుతోంది. అయితే ఈ మెయిల్స్ డిలీట్ చేయడంతో వాటిని రికవరీ చేసేందుకు ఆయా సంస్థలకు పోలీసులు లేఖలు రాశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈరోజు రెండో రోజు సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జూబ్లీస్ పోలీస్ స్టేషన్లోని యొక్క సిట్ కార్యాలయం ముందు కూడా లొంగిపోయిన ప్రభాకర్ రావును అయితే నిన్న 6.5 గంటల పాటు కూడా విచారించారు. ఈరోజు రెండో రోజు కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తిగా డేటాను ఎలా డిలీట్ చేశారు, దానికి సంబంధించిన డేటా పూర్తిగా ఎలా దీనికి సంబంధించి దానిపైన సర్వర్లు కావచ్చు, దీనికి సంబంధించిన ఇతర హార్డ్ డిస్క్లను ధ్వంసం ఎలా చేశారని దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. కానీ ఈ యొక్క సిట్ అధికారులకు సంబంధించి మాత్రం సరైన సమాధానం చెప్పట్లేదని చెప్పి కూడా ప్రధానంగా మనకు కొంత సమాచారం ఉంది. అయితే ఇప్పటికే ఈ యొక్క కొన్ని సంబంధించిన కీలకమైన ఆధారాలు సేకరించారు సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది 100 మంది ఇందులో వాంగ్మూలాన్ని కూడా స్టేట్మెంట్ కూడా సిట్ అధికారులు రికార్డ్ చేశారు. తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పి కూడా ప్రధానంగా కొంతమంది నాయకులు కావచ్చు, ఇతర వ్యాపారవేత్తలు కావచ్చు, ఇతర సంబంధించిన వారంతా కూడా ఇక్కడ యొక్క వారి స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో దాని ఆధారంగా కూడా దీనికి సంబంధించి ఈ యొక్క కేసు దర్యాప్తు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే జీమెయిల్ సంబంధించిన యూజర్లు కావచ్చు, యాపిల్ సంబంధించిన యూజర్లకు సంబంధించి వారి కంపెనీలకు కూడా పోలీసులు సిట్ అధికారులు ఒక లెటర్ కూడా రాశారు. దీనికి సంబంధించిన డేటాను తమకు ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో పేర్కొన్నారు. మరోవైపు చూస్తే హార్డ్ డిస్క్కి సంబంధించిన డేటాను కూడా రిట్రీవ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా దీనికి సంబంధించి కూడా వారు ఎఫ్ఎస్ఎల్ కూడా పంపించిన పరిస్థితి చూస్తున్నాము. ఇక రెండో రోజు సంబంధించిన కస్టడీ యొక్క విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈరోజు కూడా 6.5 గంటల పైగా కూడా విచారణ కొనసాగే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి చాలామందిని భయపెట్టి ఈ యొక్క వారి వద్ద ఈ యొక్క దీనికి సంబంధించి ఇటు పైసలు కూడా వసూలు చేసినట్లుగా దీనికి సంబంధించి ప్రభాకర్ రావు పైన చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో దాని వైపు కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా భావిస్తున్న ప్రభాకర్ రావు సంబంధించి మాత్రము ప్రధానంగా ఇప్పటికే అధికారులు మాత్రం అతన్ని విచారించినా కూడా ఎక్కడ కూడా సరైన సమాధానం మాత్రం చెప్పలేని పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కానీ ఈరోజు మాత్రం ఈ యొక్క విచారణ చాలా కీలకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించిన అధికారులు ఆ యొక్క ప్రభాకర్ రావు ముందు పెట్టి కూడా విచారణ కొనసాగిస్తారు. దానికి సంబంధించి కూడా ఇలాంటి సమాధానం చెప్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికల గ్రామ సర్పంచ్గా పాల్వై రమాదేవి శ్రవణ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. తమపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా రమాదేవి శ్రవణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ నెరవేరుస్తానని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. గ్రామం చెండూరు మండల్ మునుగోడు కాన్స్టిట్యున్సీ నల్గొండ జిల్లా అయిన ఇడికూడ గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత ఉద్రిక్తత పరిస్థితిలో కూడా ఒక డబ్బులకు కాదు ఒక మంచి తరానికి గోవర్ధన్ రెడ్డి గారి అభిమానులు మేము ఉన్నాము అని తెలియజేయడానికి ఇది ఒక పెద్ద నిదర్శనమని నేను భావిస్తున్నాను. దానికి గాను ఇడికూడ ప్రజలకు ప్రత్యేకంగా పేరున ప్రతి ఒక్కరికి మా ప్రత్యర్థులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు సాధ్యమైనంత వరకు అహర్నిశలు నా ప్రాణం పోయినంత వరకు నా ప్రజలకు నేను సేవ చేయాలని మేము మా సర్పంచ్ గారికి అన్ని పార్టీల ఐక్యతంగా
అందరం యువత కలిసి ప్రతి ఒక్కరము పెద్దింటికి అని ఒక పెద్దిల్లు ఉంది మన గ్రామంలో అని చెప్పి మా పెద్దానికి సపోర్ట్ ఇవ్వాలని గ్రామంలో ఉన్న ప్రతి చదువుకున్న యువకులు, గ్రామంలో ఉన్న యువకులు, ఓటర్లందరూ ఆ పెద్దాయనకి ఒక గౌరవప్రదమైన సర్పంచ్ పదవి ఇవ్వాలని కోరుకొని ఏకదాటిగా పనిచేసి మేము మా సర్పంచ్ గారిని పిలుచుకున్నాం. మా ప్రధాన లక్ష్యం గ్రామాభివృద్ధి. ఈ గ్రామాభివృద్ధిలో పరంగా రహదారులు, నీటి, మంచినీరు, మురికి కాలువలు, దాంతోపాటుగా విద్య, వైద్యం, ప్రతి ఒక్క యువతకి ఉపాధి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. మొత్తం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో 15 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. 2వ విడత ఎన్నికల ఏర్పాట్ల వివరాలు మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు తొలి విడత విజయవంతమైనతో రేపు జరగబోయే 2వ విడతకు అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది. ఎన్నికల సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ కార్యక్రమం మొదలెట్టింది. ఇక్కడ మొత్తం నిర్మల్ జిల్లా లోపల 131 మంది సర్పంచులకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. 1170 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు 1,17,461 మంది ఓట్లో పాల్గొనున్నారు. రేపు 91,316 మహిళలు గాను పురుషులు 80,144 మంది ఉన్నారు. అధికంగా మహిళలే ఉన్నారు. 11,172 2వ విడతలో ఉన్నారు. అయితే ఈ నిర్మల్ జిల్లా లోపల 7 మండలాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిర్మల్ రూరల్, సోన్, దిలార్పూర్, సారంగపూర్, నర్సాపూర్ మరియు బైన్సా డివిజన్లో లోకేశ్వర్ మండల్, కుంటాల మండలకు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సామాగ్రి కోసం ఎన్నికల సిబ్బంది కూడా వచ్చిండ్రు. వాళ్ళందరికీ ఏర్పాట్లు ఉన్నారు. ఇక మనం ఆదిలాబాద్ జిల్లా ఇస్తే 8 మండలాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ రూరల్, మావాల, బేలా, జైనాథ్, సాత్నాల, బోరజ్, థామ్సీ, భీంపూర్ ఈ 8 మండలాలకు 156 సర్పంచుల ఎన్నిక జరుగుతున్నాయి. 156 గ్రామ పంచాయతీలు జరుగుతున్నాయి. ఇందులో 560 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక 1260 వార్డు మెంబర్లు ఉన్నారు. వాళ్ళకు 2620 వార్డు సభ్యులు ఉన్న వార్డు సభ్యులు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. ఇక్కడ ప్రశాంతంగా జరగాలని చెప్పేసి శాంతి భద్రత దృష్ట్యా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో, నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా జరగాలని చెప్పేసి కూడా శాంతి భద్రత దృష్ట్యా ఎస్పీలు ప్రత్యేక చర్యలు చేసుకున్నారు. ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కూడా అందరికీ సామాగ్రి రెడీ చేస్తున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇక 2 గంటల నుంచి ఎన్నిక కౌంటింగ్ చేసి అప్పుడే సర్పంచులను, వార్డు మెంబర్లను, అంతేకాకుండా ఉప సర్పంచులను కూడా ఎన్నిక ప్రకటిస్తారు. ఇది ఇక్కడ ఉన్న ఎన్నికల 2వ విడత పరిస్థితి. కెమెరామెన్ సురేష్, శ్రీనివాస్, రాజ్ న్యూస్. నిజామాబాద్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పోలింగ్ కావాల్సిన సామగ్రిని ఎన్నికల అధికారులు పంపిస్తున్నారు. నిజామాబాద్ డివిజన్లోని 8 మండలాల్లో 196 సర్పంచ్ స్థానాలకు గాను 38 ఏకగ్రీవమయ్యాయి. 158 సర్పంచ్ స్థానాలకు 569 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1476 పోలింగ్ కేంద్రాలకు 1476 మంది పీఓలు, 1937 మంది ఓపీఓలను నియమించామని ఎన్నికల అధికారి ఆర్డీఓ రాజేందర్ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా 2వ విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు ఇటు ఎన్నికల సంబంధించి ఎన్నికల నిర్వహించిన సందర్భంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ డివిజన్ చంద్రపల్లి, డిచ్పల్లి, ఇందలవాయి, మాక్లూరు, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్లోని జగన్పల్లి మండలంలో కూడా ఈ రేపు ఎన్నికల దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సార్ చెప్పండి, రేపు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో నిజామాబాద్ డివిజన్లో 7 మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మోపాల్ మండలం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసేసి వాళ్ళ ఆర్ఓకు రిపోర్ట్ చేస్తున్నారు. కన్సర్న్ ఆర్ఓను, ఆ పీఓ, ఓపీఓస్ అందరూ కూడా వాళ్ళ కౌంటర్కి వెళ్ళి అలాట్ చేసిన జీపీకి వెళ్ళి ఆ మెటీరియల్ తీసుకొని ఎదురుగా ఏర్పాటు చేసిన టేబుల్స్ మీద కూర్చొని వెరిఫై చేసుకుంటున్నారు. వెరిఫై చేసిన తర్వాత ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే రిజర్వ్ కౌంటర్ ఉంది, రిజర్వ్ కౌంటర్లోకి వెళ్ళి షార్ట్ ఫాల్ మెటీరియల్ ఇస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా జోనల్ ఆఫీసర్ని కలుసుకొని వాళ్ళకి అలాట్ చేసిన భోజనం కంప్లీట్ చేసుకొని వాళ్ళకి అలాట్ చేసిన రూట్ బస్సులో వెళ్ళి కన్సర్న్ జీపీలో రిపోర్ట్ చేస్తారు.
అక్కడ ఆల్రెడీ జీపీఓస్ పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వీళ్ళని రిసీవ్ చేసుకొని ఆ పోలింగ్ సెటప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మొత్తం ఎన్ని సమస్య ప్రాంతాలైనా గుర్తించారా? వాటికి అక్కడ భద్రత పరంగా ఎలాంటి చర్య తీసుకున్నారు? కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కొన్నిట్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు జరిగింది, మరికొన్నిట్లో మైక్రో అబ్జర్వర్ను పెట్టడం జరిగింది. తర్వాత తగినంత ఆ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు ఓటు వేసేందుకు ఇలాంటి ఆధార్ కార్డు కావచ్చు ఏమైనా ఏం తీసుకురావాలి? ఎలక్షన్ కమిషన్ సూచించిన ప్రకారం మొత్తం 18 రకాల కార్డ్స్ ఉన్నాయి. అవి ఆ కార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తే ఓటర్ స్లిప్ కాకుండా ఏదైనా ఒక కార్డు ప్రొడ్యూస్ చేయాలి కంపల్సరీ. ఆ 18 ఐటమ్స్లలో ఆ 18 ఐటమ్స్లో ఏదైనా కూడా యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఈరోజు కూడా ఎవరైనా అధికారులు కూడా మిస్ అయితే ఎలాంటి చర్య తీసుకుంటారు? అధికారులు ఎవరైనా డ్యూటీకి రిపోర్ట్ చేయకపోతే ఎంఈఓ గారికి క్లియర్గా చెప్పాము. ఆ లిస్టు తయారు చేసేసి డిఈఓ ద్వారా కలెక్టర్ గారికి పంపమన్నాం. వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, రేపు ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని చెప్తున్నాం. ముఖ్యంగా సమస్య ప్రాంతాలు ఏవి ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా గుర్తించామని చెప్పి అక్కడ భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైతే అధికారులు మాత్రం రేపు ఎన్నికల డ్యూటీ అర్జర్ కాకుండా మాత్రం ఖచ్చితంగా కలెక్టర్కు రిపోర్ట్ చేస్తాము, ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సర్పంచ్ స్థానాలు చూసి 190 మంది గ్రామ పంచాయతీలకు గాను 38 స్థానాలకు ఎక్రమయ్యాయి. దాంతో మొత్తం చూసుకున్నట్టే 158 స్థానాలకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతోపాటు 568 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే 1760 మంది స్థానాలకు గాను 5 స్థానాలు కూడా నామినేషన్లకు దాఖలు కాలేదు. అయితే 674 మంది ఏకగ్రీవ వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవమై మొత్తం మీద చూసుకున్నట్టు 1081 మంది స్థానాలకు రేపు వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు 2634 మంది అభ్యర్థులు ఏదైతే వార్డు మెంబర్ సంబంధించిన అభ్యర్థులు పోటీలు ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి 1476 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే 1476 మంది పీఓలు అలాగే 1937 మంది ఓపీఓలు కూడా రేపు ఎన్నికల బదిలో విధులు నిర్వహించున్నారు. దీంతో పాటు 53 సిబ్బందికి రూట్ మ్యాప్లను కూడా అలాట్ చేశారు. మొత్తం మీద దీంతో పాటు ఎక్కడ సంక్షిప్త ప్రాంతాలు జరగకుండా ఉండేందుకు కూడా అక్కడ కూడా 56 వెబ్ కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు 34 మంది జోనల్ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 61 వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం చూస్తున్నట్టే రేపు ఎన్నికల సంబంధించి కూడా ఇటు ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి బ్యాలెట్ పత్రాలతో పాటు బ్యాలెట్ బాక్సులు సంబంధించిన అధికారులను కూడా మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా వాళ్ళని ఆయా పోలింగ్ కేంద్రాలు కూడా తరలించారు. రేపు పొద్దున్న 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజే ఇటు సర్పంచ్ వార్డు మెంబర్లు అలాగే ఉప సర్పంచ్ సంబంధించి కూడా అన్ని రేపు రిజల్ట్ రానున్న దీనికి సంబంధించి కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ కూడా విధిస్తున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ విడతలో జరగనున్నాయి. అయితే జనసేన తరపున సర్పంచ్ అభ్యర్థిగా అనుష పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 21 హామీలతో బాండ్ పేపర్పై సంతకం చేసి హామీ పత్రాలను ఇస్తూ ప్రచారం చేస్తున్నారు అనుష. ఈ నెల 17న జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే బాండ్ పేపర్పై రాసిచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు సర్పంచ్ అభ్యర్థి అనుష. మా ఎన్నికల గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తు 4వ నెంబర్ 17 తారీఖు ఓటేసి ఫుట్బాల్ గుర్తుని కాంగ్రెస్ ప్రభుత్వం మన మోసం చేసి 42% రిజర్వేషన్ అని చెప్పేసి 17% కూడా ఇవ్వలేదు మనకు రిజర్వేషన్. గుర్తుపెట్టుకోండి, అది మోసం చేయొద్దు. ఇగో మా చెల్లె బాండ్ రాసిస్తుంది, మిగతా అభ్యర్థులు కూడా బాండ్ రాయమని చెప్పండి. ఏం చేస్తారో ఓకేనా? బాండ్ రాసి ఇవ్వమనండి. మేము ఏం పనులు చేస్తాం గ్రామానికి, మనకి ఏం నిధులు వస్తున్నాయి. సింగరేణి నుండి 100 కోట్లు వస్తున్నాయి, కానీ మనకు ₹1 చేరట్లే. ఏదో బ్రదర్ అందరికీ నమస్కారం. మేము జనసేన పార్టీ నుంచి వస్తున్నాం. దయచేసి ఒక 2 నిమిషాలు. సింగబాబు అనుష గారు పోటీ ఫుట్బాల్ మీరందరూ నన్ను ఓటేసి గెలిపించండి. నేను మీకు ఒక బాండ్ పేపర్ ఇస్తున్నాను. నన్ను గెలిపిస్తే దాంట్లో ఉన్నవన్నీ నేను నెరవేరుస్తాను. కోర్టులు కూడా వేసుకోవచ్చు, దాని ద్వారా కూడా మన పనులను సహకరించవచ్చు. కాబట్టి మీ దగ్గరకు వచ్చే ఏ అభ్యర్థినైనా సరే మాకు బాండ్ పేపర్ రాసింది. మాకు ఇక్కడ ఉన్నటువంటి మీకు తెలుసో లేదో ఇక్కడ 100 కోట్ల రూపాయలు సింగరేణి నిధులు వస్తున్నాయి. మిస్యూజ్ అవుతుంది. గ్రామాభివృద్ధి జరగాలి. కాబట్టి మా వంతుగా మేము ఏం చేస్తున్నామంటే
ఏవైతే మీరు మాకు ఓటేసి గెలిపిస్తే ఇవి రాసిస్తామని చెప్పేసి ఇవి చేస్తామని చెప్పేసి బాండ్ పేపర్ మీద మేము సంతకం చేసి మరీ ఇస్తున్నాం. సింగరేణిలో వచ్చినటువంటి ఉద్యోగాల్లో పక్క గ్రామాలకు వెళ్తున్నారు కానీ ఎమ్మెల్యేలు ఎంపీల. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయంలో త్రిసభ్య కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ హాజరయ్యారు. రాజధాని రైతుల సమస్యలపై సమావేశంలో చర్చించారు. జరీబు భూములు సమస్యలపై నెల రోజుల సమయం అడిగామని అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. లంక భూముల సమస్య కూడా పరిష్కారమైందని తెలిపారు. భూ సమీకరణ చేయని భూముల్లో 921 ఫ్లాట్లు రైతులకు వచ్చాయని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు వీఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ చేశామని చెప్పారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించామని ఎమ్మెల్యే శ్రావణ్ అన్నారు. గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించి 12 డిపిఆర్లు సిద్ధం చేశారని, మిగతా గ్రామాల్లో కూడా త్వరలో సిద్ధం చేస్తారని స్పష్టం చేశారు. ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు గాని లేకపోతే రోడ్డు సోలు గాని అప్లై అవుతుంది. కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు సోలు గాని అది ఉందంటే మాత్రం అది సిఆర్డీఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు దయచేసి ఆ విషయంలో రావద్దు. జరీబ్ ల్యాండ్స్ మీద 180 ఎకరాలు ఇష్యూ ఉంటే మనం 1 మంత్ టైం అడిగాం. 1 మంత్ టైం ఆల్రెడీ అంతా వర్క్ చాలా వరకు అయిపోయింది. మల్టిపుల్ మెంబర్స్ వెళ్లి సర్వేలు అన్ని చేశారు. ఇప్పుడు సైంటిఫిక్ గా కూడా ఒక కమిటీని వేసి సాయిల్ టెస్టింగ్, వాటర్ డెప్త్ లెవెల్ అసెస్ చేసి ఎక్కడా యాంబిగ్యూటీ లేకుండా సెకండ్ సెట్ తీసుకుంటున్నాం. అది తీసుకొని మేము 1 మంత్ టైం అడిగాం. ఇప్పుడు 2 వీక్స్ అయింది. ఇంకో 2 వీక్స్ లో దానికి కూడా ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని క్లియర్ చేసుకొస్తాం. అది కూడా అదే విధంగా గ్రామ కంటాలది కూడా ఇవన్నీ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి గ్రామ కంటాలన్నింటిలో కూడా 10 సెంట్లు లోపు ఉన్న వాటిని కూడా వెరిఫై చేయాలంటే 6,000 ఎకరాలు వస్తా ఉంది. ప్రాబ్లం అయ్యేటట్టుంది. 10 సెంట్ల లోపు ఉన్న వాటికి పెద్ద ఇష్యూస్ లేవన్నారు. కాబట్టి 10 సెంట్లు పైన ఉన్న వాటికి తీసుకుంటే దాదాపు 1,600 ఎకరాలు వస్తా ఉంది. కేవలం వాటి వరకే వెరిఫై చేసి R1 జోన్ లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉంటే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనే దాని మీద డిస్కస్ చేసాం. అది కూడా యాక్షన్ టీమ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఉండవల్లి లో తీసుకుంటే ఉండవల్లిలో డ్రై లేఅవుట్, జరీబ్ ల్యాండ్. ఇప్పుడైతే కొంతమంది ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ స్టార్ట్ చేశారు. 22/12 కల్లా డ్రై లేఅవుట్ అంతా ఇచ్చేస్తున్నారు డ్రై ల్యాండ్స్ కి. జరీబ్ ల్యాండ్ లేఅవుట్ వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఉండవల్లిలో ఇచ్చేస్తారు. ల్యాండ్ అక్విజిషన్ లో ఉన్న ఏరియాలో ప్లాట్ అలాట్ చేయటం ఒకటి, అసైన్మెంట్ ల్యాండ్స్. ఇందులో యాక్చువల్ గా 921 ప్లాట్లలో ల్యాండ్ అక్విజిషన్ లో పడ్డాయి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు రైతులకి 921 ప్లాట్లు ల్యాండ్ అక్విజిషన్ అంటే ఎవరైతే భూమి ఇవ్వలేదో వాళ్ళ దాంట్లో పడ్డాయి. వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే మొత్తం 700 మంది ఫార్మర్స్, 921 ప్లాట్లు, 700 మంది ఫార్మర్స్. దాంట్లో ఒక 303 మంది ఫోన్ ఎత్తలేదు. 397 మంది ఫోన్లు ఎత్తి మాట్లాడారు. వాళ్ళని అడిగాం, అంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ అయిన దాకా వెయిట్ చేస్తారా రిజిస్ట్రేషన్ కి, లేదంటే మీ ప్లాట్ మార్చమంటారని. 397లో 274 మంది ల్యాండ్ అక్విజిషన్ దాకా వెయిట్ చేస్తాం, ఆ తర్వాత రిజిస్టర్ చేసుకుంటాం, మాకు ఆ ప్లాట్ సూటబుల్గా ఉందని చెప్పడం జరిగింది. అంటే 69% వాళ్ళు వెయిట్ చేయడానికి. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నాగంపల్లి రైతుల సహకార సంఘంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సొసైటీ సీఈఓ కోటేశ్వరరావు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. సీఈఓ కోటేశ్వరరావు ఏకంగా 42 లక్షల మేర నిధులను కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం తప్పుడు రసీదులు సృష్టించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భారీ అక్రమాలు గుర్తించిన సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ అక్రమాల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రైతులను ఆదుకోవాల్సిన సొసైటీలో ఇలాంటి అక్రమాలు జరగడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మండలంలో ఉన్నటువంటి నాగంపల్లి సొసైటీలో పనిచేస్తున్న సిఇఓగా పనిచేస్తున్న కోటేశ్వరయ్య గత కొంతకాలంగా డ్యూటీలకు సరిగ్గా రాకపోవడంతో అనుమానం వచ్చి అతని మీద ఏదైనా ఫ్రాడ్ చేసినాడనే డౌట్తో ఎంక్వైరీ చేస్తున్నాము. అతన్ని ప్రస్తుతం విధుల నుండి సస్పెండ్ చేసినాము. విధులకు సరిగ్గా హాజరు కావడం లేదనే ఉద్దేశం మీద విధుల నుండి సస్పెండ్ చేసినాము. ఇంకా విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత మీకు వివరాలు తెలియజేస్తాం. కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదోని జిల్లా సాధన సమితి నాయకుల దీక్ష 4వ రోజుకు చేరింది. ఆదోని జిల్లా డిమాండ్తో చేపట్టిన ఈ రీలే నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈ దీక్షకు డాక్టర్ల సంఘం మద్దతు తెలిపింది. ఆదోని జిల్లాగా ఏర్పడితే ఎమ్మిగనూరు అభివృద్ధి చెందుతుందన్నారు డాక్టర్ల సంఘం సభ్యులు. జిల్లా సాధన కోసం చేస్తున్న ఈ దీక్ష కొనసాగించాలని డాక్టర్ల సంఘం విజ్ఞప్తి చేసింది.